చేస్తారు ఆ పార్టీ వ్యవహారం, ఆ యొక్క మేనిఫెస్టో, అసలు 6 ఇదేని ఇది నాకు తెలుసు. అదేమో బొలిశెట్టి శ్రీను, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు మాడతారు. ఆ సూపర్ 6లో ఉచిత బస్సు అయితే ఏంటి, రైతు భరోసా అయితే రైతు భరోసా కానీ, అమ్మ వందనం కానీ, తల్లి వందనం కానీ, ఇంకా ఏదో ఫ్యాక్షన్లు కానీ, ఇవన్నీ కూడా ఫ్రీ గ్యాస్ ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ వస్తున్నాయి. దీనికి నేనైతే ఈ పాటికి ఇచ్చేది సంవత్సరం ఇలా పెట్టిన బొక్కలు పూడ్చుకుంటూ అప్పులు చేయకుండా డెవలప్మెంట్ పెట్టుకుంటూ ఇవాళ వచ్చిన వెంటనే గోతులు పూడ్చడం అనే కార్యక్రమం మీద రోడ్లు వేసుకొచ్చారు. చిన్న ఇంట్రెస్ట్ ఏంటంటే సంపద అంటున్నాడు, ఆ రోడ్డు వేసారు, ఈ రోడ్డు వేసారు, నెక్స్ట్ మేముండగా వచ్చిన రోడ్లే వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ ఊరు నవాపాలెం నుంచి జగన్నాథపురం మీదుగా మాధవరం అంతవరకే మాట్లాడతాను నేను. కథమ రోడ్లు మాట్లాడను. వాటి పరిస్థితి 2024 ముందు నుంచి ఎలా ఉంది? బొలిశెట్టి శ్రీను ఎమ్మెల్యే అయిన 6 నెలల లోపే మరి అక్కడ దగ్గరున్న ఇతరు కానీ, సోల్మన్ రాజు కానీ వీళ్ళకి తెలుసు. అక్కడ ఇతనితోటి ఉన్న చిట్టూరు బాపన్న అన్నవాడు నాతో టచ్లో ఉండు. చిట్టూరు బాపన్న బాలేదు. నవాపాలెం గేటు దాకా వెళ్ళటం ఒక యాత్ర అయితే, గేటు దగ్గర లేటం ఒక యాత్ర, చచ్చిపోతున్నాం అండి రోడ్డు. మరి 5 సంవత్సరాలు మీరు కూడా ఉన్నారు కదా, మేము నెగ్గించడానికే మేము మా మాట అన్నాడా సచ్చాడా అని అన్నాడు. సరే అని చెప్పి అందరికీ ఆల్రెడీ ఈ నాయకులందరూ లోకల్ కూడా చెప్పారు. నేను కూడా ఏమాత్రం అవకాశం ఉన్న గ్రాంటు ఏదో దాంట్లో పెట్టి అవసరమైతే కాంట్రాక్టర్ మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరొకరితోటి బిల్లు తర్వాత వస్తుందని చెప్పి ఏం చేయమని చెప్తే ఒక 50 మీటర్లు ఎంతో ఆగింది. రోడ్డు బాగుందని ఆ బాపన్నే ఆ ఊరుళ్ళే బొల్లేని రామకృష్ణ అని వాళ్ళు ముత్యాల సత్యనారాయణ వీళ్ళు కూడా చెప్పారు నాకు. అలాగే రోడ్డు బాగుంది. ఆ 50 మీటర్లు కూడా ఏదో ఎస్టిమేషన్లో తక్కువ పెట్టారు. అది కూడా ఏం చేస్తారు, ఏదో సాయిబులు సాయిబులు గుడి దాకా ఏదో వచ్చింది దగ్గర దాకాను, అక్కడి నుంచి కొద్దిగా 50 కిలోమీటర్లు అని చెప్పారు. మరి ఇతను కళ్ళు మూసిపోయి మాడుతున్నాడు ఏం తెలీదు. నెక్స్ట్ మా పెట్టపాడు మండలంలో వెస్ట్ ఎప్పర్ వెళ్తాక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇతను ఎలక్షన్ ముందు శంకుస్థాపన చేసి రోడ్డు వేసాకే ఎలక్షన్కి వస్తానని, బాబు ఇలా చూడబాయా, రోడ్డు వేసాకే ఎలక్షన్కి వస్తానని చెప్పి శంకుస్థాపన చేసి మాట ఇచ్చాడు. అదే ఎన్ని కోట్లో నాకు తెలియదు. అప్పుడు ఎలక్షన్ వచ్చేసింది, దాని ఊసు లేదు, ఏమీ లేదు. ఆ ఊళ్ళోకి వెళ్ళారు. కనక సుందరం వీళ్ళందరూ అతని దగ్గర ఉండగానే రోడ్డు వేసాక వస్తా అన్నావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చామన్నాడు. ఇప్పుడు చెప్తున్నాను, నేనే నెగ్గుతాను, జగన్ గారు సీఎం అవుతారు, నేను మళ్ళీ మినిస్టర్ అవుతాను, నేను ఏంచి బాధ్యత నాదని ఏదో కలబోలు మాటలు చెప్పాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు మాట్లాడారు కదా, మాకు తెలిసి ఎవరు నెగ్గుతారో. పొలంలో పని చేసుకున్న వాళ్ళు గొరుకుంటే వెళ్ళిపోయారు. ఈ సబ్జెక్ట్ అక్కడ ఉన్నవాడే మా మిత్రుడు అక్కడ ఉన్నాడు. వాడు మొహమ్మద్ అడిగారా మా ఊర్లో, కనీసం కనవసుందరం ఉన్నాడు, ఎవరో పేషెంట్ పొలంలో నక్క ఏదో చెప్పారు. టెంట్ గోపియా ఎవరు ఎంపీటీసీ ఏమో కాళింగ్ ఆవిడ లేడీ, వీళ్ళందరూ ఉన్నారు ఊళ్ళో పెద్దలు, అందరూ ఎదురుకుండానే దులిపేయారండి బాబు అన్నాడు. అంతే, లోకం మారింది. చేసినోడు ఎంతైతే అంతనే స్వీకరిస్తారు, చేయనోడిని మళ్ళీ రానివాడు. ఎలక్షన్ వచ్చాక ఎవడెంత చేస్తాడు, ఎవడు చేసేవాడు, ఒకవేళ చేయకపోయినా స్పందన ప్రజలను ఎవరు పట్టించుకుంటారో వాళ్ళు ఇచ్చేసి నెక్స్ట్ అవకాశం ఇస్తారు. ఇతనికి అవకాశం కూడా ఉండదు. నా ఉద్దేశం ప్రకారం ఓవర్ కాన్ఫిడెన్స్గా నెగ్గేస్తా అన్నాడు. అదే మాట ఇప్పుడు మన ఎప్పరు నైనాలు సూర్యచంద్రరావు అని కనకసుందరాలు కూడా ఉంటాడు. వాళ్ళ భార్య పోయింది. అతను నాకు మిత్రుడు. భార్య పోతే వెళ్ళారంటే వీళ్ళందరూ అక్కడ జనసేన వాళ్ళు ఉన్నారంట, టీడీపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు, వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు. ఉంటే ఏమండి కనకసుందరారు మీ చైర్మన్ మీకు వచ్చేసిందా అన్నా అంట. వాళ్ళకి తెలీదు, వచ్చిందా.